వ్యవసాయ యాంత్రీకరణ పథక పునరుద్ధరణపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన పథకాన్ని పునరుద్ధరించాలంటూ రైతు సంఘాల నుంచి వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇప్పటికే వ్యవసాయ శాఖ కసరత్తు ప్రారంభించిన తరుణంలో రైతుల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించేందుకు జిల్లా స్థాయిలో వ్యవసాయ యాంత్రీకరణ ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరించేందుకు సర్కార్ ఉపక్రమించింది. త్వరలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం పునరుద్ధరించడానికి కావాల్సిన నిధులు, పథకం అమలు తీరుతెన్నులు, ఇతర అంశాలపై సచివాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నత స్థాయి సమీక్ష చేశారు. సీఎం ఆదేశాల నేపథ్యంలో ఈ ఏడాది యాసంగి నుంచి రైతులకు అవసరమైన పనిముట్లు, యంత్రాలు రాయితీపై సరఫరా చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి మంత్రి తుమ్మలకు వివరించారు. అందులో భాగంగా జిల్లాల వారీగా ఎక్కువ డిమాండ్ ఉన్న పనిముట్లు, యంత్ర పరికరాల జాబితా సిద్ధం చేసినట్లు తెలియజేశారు. త్వరలోనే జిల్లాల వారీగా మార్కెట్లో కొత్తగా వచ్చిన పరికరాలపై రైతుల్లో అవగాహన పెంపొందించే విధంగా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గడిచిన 5 ఏళ్లుగా పథకం అమలుకు కేంద్రం తమ వాటా నిధులు విడుదల చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా నిధులు విడుదల చేయలేదని మంత్రి తుమ్మల అన్నారు. ఈ క్రమంలో కేంద్రం తమ వాటా నిధులు విడుదల చేయడం ఆపి గతంలో ఇచ్చిన నిధుల్ని కూడా తిరిగి తీసుకోవడం ద్వారా రాష్ట్ర రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. యంత్ర, పనిముట్ల ప్రదర్శనలు ప్రభావవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. ఎగ్జిబిషన్ ఏర్పాటుకు కావలసిన నిధులు కూడా సమకూర్చుకోవాలని సూచించారు. అలాగే జిల్లా మంత్రి స్థానిక ప్రజా ప్రతినిధులతో చర్చించి రైతులందరికీ సౌకర్యంగా ఉండేలా జిల్లా స్థాయిలో స్థలం ఎంపిక చేసుకోవాలని సూచించారు.